నన్ను ఎందుకు పిలిపించారు రాజా? తెనాలి రామకృష్ణ, రాజ్యం మొత్తం ఒక ఇంటికి ఒక గుర్రాన్ని ఇచ్చాము. నీకు ఒక గుర్రాన్ని ఇస్తున్నా. ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ గుర్రాన్ని బలంగా తయారు చేసి ఏడాది తరువాత ఇక్కడికి తీసుకొని రా. రామకృష్ణ, ఇప్పుడు నువ్వు ఈ గుర్రాన్ని తీసుకొని వెళ్ళు. గుర్రాన్ని బాగా తయారు చేయాలి. మీరు చెప్పినట్టే చేస్తాను. అయ్యా రాణి, మనకు ఈ గుర్రాన్ని పెంచమని చెప్పి రాజు ఇచ్చాడు. మనకి తినడానికి తిండి లేదు. ఈ గుర్రాన్ని ఎక్కడ నుంచి పెంచుతాం అండి? అందుకే రాణి, మనం ఈ గుర్రాన్ని ఇంటి లోపల కటి వేదం. దీనికి మేత వేయకూడదు. రాజుకి మన కష్టాలు తెలియాలి. ఆ గుర్రం చాలా బక్కగా అయిపోతుంది. చాలా ఆకలితో అలాడుతూ ఉంటుంది. తెనాలి రామకృష్ణుడు దగ్గరికి సైన్యాధిపతి గుర్రాన్ని చూడడానికి వస్తాడు. రామకృష్ణ, నీ గుర్రం ఎలా ఉంది? నీ గుర్రాన్ని చూపించు. అయ్యా, గుర్రం ఇంటి లోపల ఉంది. మీరు ఆ కిటికీలోంచి చూడండి అయ్యా. రాజుగారి సైనికుడు కిటికీ దగ్గరకు వెళ్లి ఆ గుర్రాన్ని చూస్తూ ఉంటాడు. గుర్రం కిటికీలోంచి అరే, మనకు మేత పెడుతున్నారు అని మంత్రిగారి గడ్డాన్ని లాగేస్తుంది. రామకృష్ణ, నీ గుర్రాన్ని ఏంటి ఇలా తయారు చేశావు? గుర్రానికి మేత వేయకుండా ఎందుకు ఇలా తయారు చేశావు? రాజా, తినడానికి మాకే తిండి లేదు. ఇంకా గుర్రాన్ని ప్రజలు ఎక్కడి నుంచి పెంచుతారు? కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.